ఆరోపణలు ప్రత్యారోపణలతో వాతావరణం హీటెక్కుతోంది. సీఎం చంద్రబాబు స్పష్టంగా మంత్రులకు ఆదేశాలు ఇచ్చారు. అమరావతి నిర్మాణ ఖర్చులపై వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని వెంటనే తిప్పికొట్టాలని, ఇతర ప్రాజెక్టులతో పోలిస్తే ఖర్చులు తక్కువగానే ఉన్నాయని క్లారిటీ ఇచ్చారు. ఇక సింగపూర్ పర్యటనపై కూడా విపక్షం నుంచి విమర్శలు గట్టిగానే వినబడుతున్నాయి. దీన్ని వదిలిపెట్టొద్దని, అక్కడ నేర్చుకున్న విషయాలను ప్రజలకు బహిర్గతం చేయాలని మంత్రులకు సూచించారు సీఎం. వైసీపీ విష ప్రచారం చేస్తోందని, కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సంక్షేమ పథకాలను జనం ముందు పెట్టి విపక్షం కుట్రలను ప్రజల్లోనే ఎండగట్టాలని అధికార పక్షం స్ట్రాంగ్గా ఫిక్స్ అయింది. ఇదే అంశానికి సంబంధించి మరింత అదనపు సమాచారం అందించడానికి మా సంతోష్, మా కరెస్పాండెంట్ సిద్ధంగా ఉన్నారు. సంతోష్, యాక్చువల్లీ ఏం జరుగుతోంది అంటే కూటమి వర్సెస్ వైసీపీ, అంటే వైసీపీ విష ప్రచారం చేస్తుంది అంటున్నారు కూటమి వాళ్ళు. అండ్ దీనికి సంబంధించి అంటే జనం ముందు విపక్షం అంటే కుట్రలన్నీ ప్రజల్లోనే ఎండగట్టాలని అధికార పక్షం కూడా స్ట్రాంగ్గా ఫిక్స్ అయిపోయారు. ఏం జరుగుతోంది యాక్చువల్గా? ఎస్, ఏదైతే ఈ రోజు సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కేబినెట్ ముగిసిన అనంతరం కూడా తాజా రాజకీయ పరిస్థితులు అయితే కనుక ఇటు మంత్రులతోటి సీఎం చంద్రబాబు నాయుడు ముచ్చటించడం కూడా జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఏదైతే వైసీపీ చేస్తున్నటువంటి విష ప్రచారంపై కూడా మంత్రులు అలసత్వం ఎందుకు వహిస్తున్నారంటూ కూడా మంత్రులపై అసంతృప్తి అయితే వెల్లడించినటువంటి పరిస్థితులు కూడా కొంత సమాచారం అయితే అందుతూ ఉంది. ఏదైతే ఇటు తాజాగా పెట్రోల్ డీజిల్ అంశాలను అయితే గనక ఇటు కొరత ఏర్పడినటువంటి నేపథ్యంలోనే ఇటు ప్రభుత్వాన్ని కార్నర్ చేస్తూ వైఎస్ఆర్సీపీ చేసినటువంటి దుష్ప్రచారాన్ని ఎందుకు మంత్రులు ఆలస్యంగా అయితే గనక సమాధానాలు ఇస్తున్నారంటూ కూడా ఇటు సీఎం చంద్రబాబు నాయుడు మంత్రులపై అయితే కనుక అసంతృప్తి వెల్లడించడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఏదైతే రాజధాని అమరావతిపై నిర్మాణాలపై కావచ్చు, అదేవిధంగా అనేక అంశాలపై కూడా రాజధానిపై కూడా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ చేస్తున్నటువంటి విష ప్రచారాలను తిప్పికొట్టడంలో విఫలం అవుతున్నారు అంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు మంత్రులపై అయితే కనుక ఆగ్రహం వ్యక్తం చేయడం కూడా జరుగుతూ ఉంది. వీటన్నిటినీ కూడా తక్షణమే వెంటనే స్పందించాల్సినటువంటి అవసరం ఉందంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు తెలియజేస్తా ఉన్నారు. గతంలో కూడా కొన్ని ఏదైతే కేబినెట్ సమావేశాల్లో మంత్రులకి అనేక విషయాలపై కూడా దిశానిర్దేశం అనేది చేయడం జరుగుతూ ఉంది. ఇప్పుడు తాజాగా చూసుకున్నట్లయితే కనుక ఇటు పెట్రోల్ డీజిల్ కొరత కావచ్చు, రాజధాని అంశాలు కావచ్చు, అదే విధంగా ఇటీవలే మంత్రులు సింగపూర్ పర్యటించారో దానికి సంబంధించి కూడా ఇప్పుడు విష ప్రచారం చేసినటువంటి నేపథ్యంలోనే వాటిని అయితే కనుక త్వరగా ఆలస్యం చేయకుండానే ఇటు వెంటనే సమాధానం ఇవ్వాలి అంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు మంత్రులకి దిశానిర్దేశం అనేది చేయడం కూడా జరుగుతుంది. ఎందుకంటే రాజధాని అమరావతిలో అయితే కనుక ఇతర ప్రాంతాల్లో జరిగేటువంటి ఖర్చుల కంటే కూడా ఇక్కడ తక్కువ ఖర్చులు అవుతున్నాయి. ఈ విషయాల్ని ఎందుకు ప్రజల్లోకి తెలియచేయట్లేదు, అదేవిధంగా వైసీపీ చేస్తున్నటువంటి వాటిని ఎందుకు ఖండించట్లేదు? ఎందుకంటే ఇప్పుడు అమరావతి రాజధాని అభివృద్ధి చేస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇప్పటికే చట్టబద్ధత కలిగినటువంటి పరిస్థితుల్లో ఇక శరవేగంగా అభివృద్ధి చేస్తున్నటువంటి నేపథ్యంలోనే ఏదైతే వైఎస్ఆర్సీపీ చేస్తున్నటువంటి దుష్ప్రచారాలను తిప్పికొట్టాలంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు కొన్ని ఆదేశాలు, దిశానిర్దేశం అనేది కూడా చేయడం జరుగుతూ ఉంది. ఇంకా మరోవైపు ఏదైతే పెట్రోల్ డీజిల్ తో పాటు మంత్రుల సింగపూర్ పర్యటన అనేది కూడా ఇటు చేస్తున్నటువంటి విష ప్రచారాన్ని తిప్పికొట్టాలి. అంతేకాకుండా ఈ యొక్క సింగపూర్ సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ఒక పిపిటి రూపానైతే కనుక అందించాలంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు మంత్రులకైతే దిశానిర్దేశం చేయడం జరుగుతూ ఉంది. ఏదైతే ఇటు వెళ్ళామా వచ్చామా అన్నట్టు కాదు, ఏదైతే రాష్ట్రానికి సంబంధించినటువంటి అభివృద్ధిలో కీలకమైనటువంటి అంశాలు అనేది కూడా ఉండాలి. అదేవిధంగా సింగపూర్ ఏ విధంగా డెవలప్మెంట్ జరిగింది, అక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు కావచ్చు, అదేవిధంగా ఏదైతే పరిపాలన విధానాలు ఏ విధంగా ఉన్నాయి, వీటన్నిటినీ కూడా ఇక రాష్ట్రంలో కావచ్చు, అమరావతిలో వీరి యొక్క పాత్ర ఉండాలి అంటూ కూడా ఇటు మంత్రులకైతే దిశానిర్దేశం చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఇవన్నీ అధికారులకి తెలియజేయాలి. ఇటువంటి అన్ని అంశాలపై కూడా సీఎం చంద్రబాబు నాయుడు మంత్రులకైతే కనుక తెలియజేయడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ తాజా రాజకీయ పరిస్థితులపై అయితే కనుక మరోసారి సీఎం చంద్రబాబు నాయుడు అయితే మంత్రులతోటి కొంతమేర అసంతృప్తి వెల్లడించడం కూడా జరుగుతుంది. ఎందుకంటే స్థానిక ఎన్నికలు, మున్సిపాలిటీ ఎన్నికలు, స్థానిక ఎన్నికలు వరుసగా వస్తున్నటువంటి నేపథ్యంలోనే క్షేత్ర స్థాయిలో ప్రజలకి తెలియజేయాల్సినటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో, ఎందుకంటే కూటమి సర్కారు అధికారంలో ఉన్నటువంటి నేపథ్యంలోనే ఇటు అభివృద్ధి సంక్షేమం ప్రజలకు ఏ విధంగా తీసుకెళ్తున్నాము, గ్రౌండ్ స్థాయిలో డిజిటల్ గవర్నెన్స్ కావచ్చు, అనేక విధానాలతో అయితే కనుక నేరుగా లబ్ధిదారులకు చేకూర్చేలాగా ఈ కూటమి ప్రభుత్వం ఏ విధమైనటువంటి ప్రణాళికలు సిద్ధం చేశారు, ఏ విధంగా ఇటు ప్రజలకి లబ్ధి చేకూరుస్తుంది, ఇటువంటి అన్ని అంశాలపై కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత
మంత్రులకు ఉందంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు ఈ రోజు ఏదైతే కేబినెట్ అనంతరం కూడా ముచ్చటించడం కూడా జరుగుతోంది. ఏదైతే ప్రధానమైనటువంటి ఎజెండా చూసుకున్నట్లయితే కనుక వైఎస్ఆర్సీపీ చేస్తున్నటువంటి దుష్ప్రచారం వెంటనే ఖండించాలి అన్నటువంటి అంశాలను అయితే కనుక సీఎం చంద్రబాబు నాయుడు ఈ రోజు మంత్రులకి దిశానిర్దేశం అనేది చేయడం కూడా జరుగుతోంది. అదేవిధంగా కొన్ని నియోజకవర్గాల్లో సమన్వయం లోపిస్తున్నటువంటి పరిస్థితుల్లో అలాంటి వాటికైతే కనుక చెక్ పెట్టాలి. ఎందుకంటే ఇటు ఫోటోలు ఫ్లెక్సీలు అన్నిటికీ దూరంగా ఉండాలి. అభివృద్ధి లక్ష్యము సంక్షేమ లక్ష్యంగా ముందుకెళ్ళాలి. రాష్ట్ర అభివృద్ధి ఏదైతే ఇప్పటికే పెట్టుబడులు వస్తున్నటువంటి తరుణంలో వైఎస్ఆర్సీపీ వాటిని వెనక్కి పంపించే యోచనలో ఉన్నటువంటి నేపథ్యంలోనే ఏదైతే సమన్వయ లోపం అనేది కూడా ఎక్కడా ఉండకూడదు, అంతే సమన్వయంతో ఇటు పెట్టుబడులు ముందుకు వస్తున్నటువంటి వాటిని అయితే కనుక క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి ఎజెండా అనేది కూడా ఇటు మంత్రులకు ఉందంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు ఈ రోజు కేబినెట్ అనంతరం కూడా మంత్రులతోటి చర్చించినటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఇక సింగపూర్ లో అనేక కంపెనీలతో అయితే ఎంఓఏలు కుదుర్చుకున్నటువంటి నేపథ్యంలోనే ఈ అంశాలపై కూడా సీఎం చంద్రబాబు నాయుడు ఒక పీపీటీ ద్వారా తెలియజేసి అనంతరం కూడా ప్రజలకు చేరువయ్యేలాగా ఇటు మంత్రులు పనిచేయాలంటూ కూడా దిశానిర్దేశం అనేది చేయడం కూడా జరుగుతుంది. ఎందుకంటే 6 మంత్రులు కీలకమైనటువంటి శాఖలు అయితే కనుక సింగపూర్ పర్యటనలో భాగంగా కొన్ని అంశాలపై కూడా అధ్యయనం చేయడం అనంతరం కూడా ఇటు ఆ సంబంధిత శాఖ అధికారులకు అయితే వివరించాల్సినటువంటి బాధ్యత మంత్రులపై ఉండడంతో పాటు ప్రజలకు కూడా తెలియజేయాల్సినటువంటి బాధ్యత ఉన్నటువంటి నేపథ్యంలోనే ఇటువంటి అన్ని కూడా సున్నితమైనటువంటి అంశాలన్నీ కూడా క్షేత్రస్థాయిలోకి వెళ్ళాలి అన్న దానిపై అయితే కనుక సీఎం చంద్రబాబు నాయుడు ఈరోజు దిశానిర్దేశం చేయడంతో పాటు మే 7, 8వ తేదీన కలెక్టర్ల కాన్ఫరెన్స్ అనేది కూడా ఉన్నటువంటి నేపథ్యంలోనే దీనికి సంబంధించి కూడా ఆ శాఖకి సంబంధించినటువంటి ఫైల్స్ క్లియరెన్స్ కావచ్చు, అదే విధంగా సమస్యలు అంటే ప్రజల నుంచి ఏదైతే ఆ శాఖకి సంబంధించినటువంటి సమస్యలు ప్రజల నుంచి వస్తున్నాయో వాటన్నిటిని పరిష్కరించే దిశగా అయితే కనుక మంత్రులు పనిచేయాలంటూ కూడా ఈ రోజు సీఎం చంద్రబాబు నాయుడు సూచించడం జరుగుతూ ఉంది మొత్తంగా. ఓకే, థ్యాంక్ యూ.